టెక్కలి అభియోజన సేవా సంఘం వారు టెక్కలిలో స్థాపించినటువంటి ఫుడ్ బ్యాంక్ నేటితో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా టెక్కలి జిల్లా ఆసుపత్రిలో దాతల సహాయంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలానే ఈ శిబిరంలో 70 మంది పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారని దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ సందర్భంగా తాము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. టెక్కలి అభయ యోజన సేవా సంఘం వల్ల మేము అభయ యోజన సేవా సంఘాన్ని స్థాపించి గత 5 సంవత్సరాలు అనేది అయింది. అదే ఇటీవల అంటే 1 ఇయర్ బ్యాక్ ఆగస్టు 15 నాడు టెక్కల్లో ఆకలితో అలమటించే అన్నార్థుల కొరకు అభయం ఫుడ్ బ్యాంక్ స్థాపించాము. అది స్థాపించి ఈ ఆగస్టు 15కి 1 ఇయర్ అవుతుంది. ఈ ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఆలోచనతో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి 4 మండలాల నుంచి కూడా ప్రజలు బాగానే స్పందించారు. సుమారు ఒక 70 మంది వరకు పేర్లు అనేది ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళందరి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని మన ప్రముఖ డాక్టర్ శ్రీనిబాబు గారు, ఆర్థోపెడిక్ శ్రీనివాస్ గారు, అలాగే అన్నపి వినోద్ గారు, నెక్స్ట్ మన మధు గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా చేస్తున్నాము. అలాగే ప్రతి దాతకు కూడా సహాయం అందివ్వడానికి చాలామంది దాతలు అనేది ముందుగానే వచ్చారు. నందిగాం నుంచి సుధాకర్ మేషారని, అలాగే కోళ్ళ వసంత గారని, ఇలాగా కిల్లి అజయ్ కుమార్ గారని వీళ్ళందరూ తోచిన సహాయం అనేది చేసి వారికి ఏదో మా వంతు సహాయం అందివ్వండి అని సహాయం అనేది అందివ్వడం జరిగింది. సో వీళ్ళందరికీ దాతలందరికీ మా అభయం యువజన సేవా సంఘం తరఫున ధన్యవాదాలు అనేది తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రక్తదానం అనేది మళ్ళీ ప్రతి ఏడాది 2 టైమ్స్ అనేది నిర్వహిస్తున్నాము. జనవరి 26, ఆగస్టు 15. కనుక ప్రజలు అనేవాళ్ళు ఆపదలో ఉన్న వాళ్ళకి రక్తదానం చేసి ఆదుకుంటారని మా అభయం యువజన సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము.